సుజనా చౌదరి వాస్తవంగా ఏలూరు కానీ విజయవాడ పార్లమెంట్ స్థానం కానీ ఆశించారు. ఆ రెండు ఏలూరేమో ఇవ్వనన్నారు చంద్రబాబు, అదే సందర్భంలో విజయవాడ ఇవ్వనని చెప్పేశారు. దాంతో బీజేపీలో అంటే చంద్రబాబు గారికి క్లోజ్ అయినా కూడా ఆయన వదులుకోకపోవడంతో సుజనా చౌదరికి సీఎం రమేష్ కోసం అయితే అనకాపల్లి వదిలేరు, కానీ సుజనా చౌదరికి ఇది వదలలేదు. అది ఒక ఆస్పెక్ట్ అయింది. ఇప్పుడు సుజనా చౌదరి పరిస్థితి ఏంటి? పురంధేశ్వరేమో రాజమండ్రి నుంచి పోటీ చేస్తారు, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ చేస్తారు. మరి సుజనా చౌదరి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు తాజాగా తెర మీదకి వచ్చింది. తెలుగుదేశం అనుకూల జర్నలిస్టులు ప్రొజెక్ట్ చేస్తున్నది విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి అని. నిన్ననే విజయవాడ వెస్ట్ నుంచి శివస్వామి పేరు తెర మీదకి వచ్చింది. వాస్తవంగా అక్కడ స్థానికంగా బీజేపీకి సంబంధించినటువంటి నగరాల కుర్రోడు ఒక అతని పేరు అయితే చాలా రోజుల నుంచి వినబడతా వచ్చింది. ఏది ఒకవేళ ఇస్తే శ్రీరామ్ పేరు, ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా విహెచ్పి శ్రీరామ్ పేరుని బలపరుస్తుంటే అది పక్కన పెట్టారు. ఇప్పుడు పోనీ అతనికి ఇస్తారనుకుంటున్న సందర్భంలో శివస్వామి పేరు తెర మీదకి వచ్చింది. ఇప్పుడు అకస్మాత్తుగా మళ్ళీ సుజనా చౌదరి పేరు తెర మీదకి వచ్చింది. తెలుగుదేశం అనుకూల జర్నలిస్టులు హైలైట్ చేస్తున్నారు. తెలుగుదేశంకి సంబంధించినటువంటి బుద్ధా వెంకన్న, నాగుల మీరా లాంటి వాళ్ళు కూడా సుజనా చౌదరి అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నారట. వాస్తవంగా విజయవాడ వెస్ట్ అంటే బీసీ సామాజిక వర్గం ఎక్కువ, ముస్లిం బీసీ నగరాలు వీళ్ళు ఎక్కువ. మరి అక్కడ లేకపోతే వైశ్యాస్ ఎక్కువ. అసలు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంటే సామాజిక సమీకరణాల రీత్యా సీట్లు ఎక్కువగా ఉన్నాయి కదా. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి ఎందుకు ఇచ్చారు విజయవాడ, గుంటూరు లాంటి అట్లాంటిది. మరి అక్కడ సుజనా చౌదరికి సీట్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందా? ఇదో $1 మిలియన్ ప్రశ్న.